అవునా? ఏవిస్ అన్నీ నా కంట్రోల్లోనే ఉన్నాయి. నెక్స్ట్ కాంట్రాక్ట్స్ అస్సలు మిస్ అవ్వను. ఇంకా చూసుకో. మ్యామ్, మీరు పెద్ద బిజినెస్ ఉమెన్లా ఉన్నారు. సో మిమ్మల్ని ఎక్కడనో చూసినట్టుంది మ్యామ్. యా, ఐమ్ ఏ గ్రేట్ బిజినెస్ ఉమెన్. ఎవ్రీవన్ నోస్ మీ. అందరికీ నేను తెలుసు. మీరు కిరీటం కోసమే వచ్చారా? అవును. సో కిరీటం కోసమే మీరు వచ్చినట్టయితే కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏసే త్వరలో వస్తా అన్నారు. నేను వెయిట్ చేయాలా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను పెద్ద కోటీశ్వరాల్ని. బట్ స్టిల్ యూ హ్యావ్ టు వెయిట్ మ్యామ్. చేపలమ్మా, చేపలు, రొయ్యలు, కొర్రమీనే. ఆగాగమ్మా, ఎవరు నువ్వు? కిరీటం ఇచ్చేది ఇక్కడేనా? అవును. నీకెవరు చెప్పారు? నిన్నెవరు పిలిచారు? మా తాతలు ఉన్నారే, పేతురు, సీమోను. వీళ్ళతో పాటు ఈ కిరీటం ఇచ్చే గొప్ప వ్యక్తి కూడా చేపలు పట్టడానికి వెళ్తుండే. ఓహో, సరే కానీ జరుగు జరుగు. ఆగమ్మా, ఆ గంప బయట పెట్టేసి ఆ తంపు భరించలేకపోతున్నాం. గంప బయట పెట్టుకొని వస్తా, నన్ను ఎత్తుకొని వస్తలే. సార్ పెద్ద పోజులు కొడుతున్నావు. సరే వెళ్ళు. చిచ్చి, ఏం జీవితం రా బాబు. ఒక్క కొలువు కూడా లేకపోయా నాకు ఇంకా. అయినా ఎన్ని డిగ్రీ పట్టాలు ఉంటే ఏం లాభం, ఎన్ని పీజీ కాగితాలు ఉంటే ఏం లాభం కొలువు లేకపోతే. హలో సిస్టర్, కిరీటం ఇచ్చేది ఇక్కడేనా? ఇక్కడే. నువ్వు కిరీటం కోసం వచ్చావా? అసలే నా కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ రికార్డ్స్ అన్ని రాయడం ఆపేసి ఇక్కడికి వచ్చాను. ఆ ఏసే ఎప్పుడు వస్తాడో, ఆ కిరీటం ఎప్పుడు ఇస్తారో, నా రికార్డులు ఎప్పుడు కంప్లీట్ అవుతాయో. అయ్యో, నీ పిచ్చి తగలయ్యా. ఏసే కిరీటం కోసం వచ్చి మళ్ళీ రికార్డ్స్ అంటావేంటమ్మా? సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఏసే కిరీటం కోసం వచ్చి మళ్ళీ రికార్డ్స్ అంటావేంటి? ఓ మై గాడ్. అయితే ఈ ఎస్ఏ గురించి, కిరీటం గురించి మా ఫ్రెండ్స్కి అస్సలు చెప్పాను. వాళ్ళు కష్టపడి చదవాలి, నేను మాత్రం హాయిగా కిరీటం తీసుకొని ఒక 10 బిజినెస్లు, రియల్ ఎస్టేట్లు పెట్టుకుంటా సాలిగా. సీఎం గారికి జిందాబాద్. సీఎం గారికి జిందాబాద్. సీఎం గారికి జిందాబాద్. సీఎం గారికి జిందాబాద్. సార్, ఒక 2 minutes డిసిషన్ ఉంటే కనుక్కొని వస్తా. ఏంటయ్యా, సీఎం గారు ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏసీ ఎప్పుడు వస్తాడు? కిరీటం ఎప్పుడు ఇస్తాడు? సార్, ఎవరైనా వెయిట్ చేయాల్సిందే. సీఎం అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, ఏసే త్వరలో వస్తా అన్నారు. ఎవరైనా ఏసే కోసం వెయిట్ చేయాల్సిందే. సార్, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఏసయ్య త్వరలో వస్తాడంట. సార్, ఏసయ్య వచ్చాక నేను కూడా కిరీటం తీసుకుంటాను సార్. వామ్మో, వీని కట్టు అలా ఉందా? వీడు నాతోనే ఉంటూ సార్ అంటూ కిరీటం అంట. అయినా వీరింత నా దగ్గర ఆఫ్టర్ ఆల్ పిఏ. ఒకవేళ వీనికి కనుక కిరీటం వచ్చింది అనుకో, ఫస్ట్ నా పదవే లాగేస్తాడు. అయినా నేనేం అలా ఏం జరగనివ్వనులే. అయినా కిరీటం నీకొస్తే ఏంటి, నాకొస్తే ఏంటి, మనం ఒకటి. నేను ఎప్పుడూ విడిచిపెట్టాను రా. నాకు కిరీటం రాకపోయినా మా సార్కి కిరీటం రావాలి. అయినా నాకే వస్తుంది కిరీటం. బడి ఫీజులు కట్టినా, రోడ్లు వేపించిన, జనాలకు సకులం చేసిన, అయినా నాకే వస్తుంది. చేసినా అని కొన్ని చేసిన. ఏమైంది అట్లా వస్తున్నావు? చేసినా కదా అవ్వన్నా. మీ గుసగుసలు ఆపి కొంచెం నిశ్శబ్దంగా ఉంటారా? పోవాలి. తనని తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును. తనని తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. ఇది నా వాక్కు. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలము.
కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఆత్మ విషమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఏందాక ఫస్ట్ ఏమో లాగబడుతుంది.